ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ 100ేళ్ల ఉత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అయితే గూగుల్ కంటే ముందు ఆంధ్ర యూనివర్సిటీ ప్రపంచాన్ని విశాఖపట్నానికి తీసుకొచ్చింది. 58 దేశాల విద్యార్థులు ఈ యూనివర్సిటీ చదువుతున్నారంటే రాష్ట్రానికే గర్వకారణం, దేశానికే గర్వకారణం. రేపటి నుంచి, ఈ రోజటి నుంచి విశాఖ విశ్వనగరి, విశాఖ గ్లోబల్ సిటీ. ఇది అన్స్టాపబుల్. ఎవరు స్టాప్ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 100 సంవత్సరాలు చరిత్ర, ఒక బ్రాండ్. మనకు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎక్కడ పెట్టాలి కేబినెట్ మీటింగ్ అంటే ఎత్తుక్కుంటూ ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చామంటే అది ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత. మనకు 53 యూనివర్సిటీలు ఉన్నాయి. అన్నింటికీ ఏయునే దిక్చూచి, ఏయునే లీడరు. స్వాతంత్ర పోరాటం కంటే ముందే ఈ యూనివర్సిటీ వచ్చింది. జైపూర్ రాజు విక్రమదేవ్, విజయనగరం గజపతి రాజవంశం, పిఠాపురం మహారాజు, నూజివీడు జమీందారు, బొబ్బిలి రాజులు, ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యూనివర్సిటీకి కృషి చేశారు. అది విన్నప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతుంది. వాళ్ళందరినీ మనం స్మరించుకోవడం మన ధర్మం, మన బాధ్యత. తొలి వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు బలమైన పునాదులేశాడు. 100 సంవత్సరాలు అతిథిగా నేను వచ్చాను. ఆయన కూడా చిత్తూరు జిల్లా వాసే. ఆ రోజు ఫౌండేషన్ వేశాడు. నేను కూడా చిత్తూరు జిల్లా నుంచి వచ్చి 100 సంవత్సరాల ఉత్సవంలో అతిథిగా పార్టిసిపేట్ చేశాను. రెండో వైస్ ఛాన్సలర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు భారతదేశ రాష్ట్రపతి అయ్యాడు. ఈరోజు మన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ గారు, వాళ్ళ తండ్రి గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారికి అభిమాని. అందుకే వీరికి కూడా సిపి రాధాకృష్ణని పేరు పెట్టారంటే, ఆయన ఈ రోజు ఇక్కడికి వచ్చాడంటే ఇదొక చరిత్ర. ఇలాంటివన్నీ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. కేవలం చదువు చెప్పడమే కాదు, తెలుగు వైభవానికి కూడా ఏయు కృషి చేస్తా ఉంది. విద్య, సాహిత్య రంగాల్లో ప్రముఖుల్ని కళా ప్రపూర్ణ అవార్డుతో గౌరవించారు. ప్రపంచంలోనే ఎంతో మంది నాయకుల్ని తయారు చేసినటువంటి స్థలం ఏ యూనివర్సిటీ గడ్డ. రాజకీయ నాయకులు, ఉద్దండులు ఇక్కడే వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. ఇక్కడి నుంచే పోరాటం చేసి ఈరోజు భారత ఉపరాష్ట్రపతి అయ్యారు. చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఇక్కడే ఉన్నారు. మోహన్ రెడ్డి గారు, పక్కనే మల్లికార్జునరావు గారు, లారస్ సత్యనారాయణ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొక పక్క అకాడమిషియన్స్, ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ వైస్ ఛాన్సలర్స్ అయ్యారు. చాలా ప్రపంచంలో యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ గా పనిచేస్తున్నారు. ఈ రోజు యూనివర్సిటీ చూసినప్పుడు నాక్ ఏ
AA+ లో ఉంది. ఇది 30 వరకు ఉంటుంది. ఇంకో పక్కన మీరు చూస్తే NIRF లో 41వ ర్యాంక్ ఉంది. అదే సమయంలో పబ్లిక్ సెక్టర్ లో చూస్తే 5వ ర్యాంక్ లో ఉంది. నేను ఈ రోజు ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, యూనివర్సిటీస్ అంటే నేషనల్ స్ట్రాటజిక్ అసెట్స్, ఇవన్నీ దీన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ఇక్కడ ఛాన్సలర్ గవర్నర్ గారు ఉన్నారు, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఈ రోజు అన్ని యూనివర్సిటీలో విద్యాశాఖ మంత్రి గవర్నర్ గారు అత్యున్నతమైన ప్రతిభ ఉండే వ్యక్తుల్ని వైస్ ఛాన్సలర్స్ గా ఎంపిక చేస్తున్నారు. దీనికి మనస్ఫూర్తిగా ఒక ముఖ్యమంత్రిగా వారిని అభినందిస్తున్నానని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు 64 కోట్ల విలువైన ప్రాజెక్టుని ప్రారంభించుకున్నాం. AU ఐ ఫ్యాక్టరీ, నెట్వర్క్స్ ల్యాబ్, ఎక్స్పీరియన్స్ సెంటర్ ని, తీర ప్రాంత వాతావరణ పరిశోధన టెస్ట్ బెడ్ ని ప్రారంభించుకున్నాం. 112 కోట్లతో 9 ప్రాజెక్టులు ఈరోజు శంకుస్థాపన చేశాం. గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, సెంట్రల్ మెస్, వైస్ ఛాన్సలర్ బంగ్లా, క్యాంపస్ బ్యూటిఫికేషన్, కాన్వకేషన్ హాల్, అంతర్గత రోడ్లు, లైటింగ్ పనులు కూడా ఇచ్చేశాం. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ ఈరోజు 3 ఒప్పందాలు కూడా చేసుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెట్రాలజీ, అదే మాదిరిగా ఇంకొక MOU కూడా 3 MOUలు చేశారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మొన్నే నేను 76 సంవత్సరాలని కొంతమంది అన్నారు, కానీ నేను 76 సంవత్సరాలు కాదు, 26 సంవత్సరాల ఆలోచన ఉండే వ్యక్తిని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు ఐటీతో ప్రారంభించాం, హైటెక్ సిటీ కట్టాం, నాలెడ్జ్ ఎకానమీకి దోహదం చేశాం. ఈరోజు డేటా సెంటర్, AI, క్వాంటమ్ కంప్యూటర్ స్పీడ్ కూడా క్వాంటమ్ స్పీడ్ లో ఈ గవర్నమెంట్ ముందుకు పోతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే మీరున్నారు, సచిన్ గారు ఒక మాట అన్నారు, ఆయన జీవితంలో ఆయన తండ్రి ఏ విధంగా ఇన్స్పైర్ చేశారో చాలా స్పష్టంగా చెప్పాడు. ఇక్కడుండే విద్యార్థులకి, పూర్వ విద్యార్థులకి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, రోజులు మారాయి. సాధారణమైన వ్యక్తులం అసాధారణమైన శక్తిగా తయారు